ఇంకా ఎన్నాళ్ళు ఇలా మనం వెనుకబడి పేదరికంలో ఉందాం? ఏం మనం దీన్ని మార్చలేమా? రిజర్వేషన్ల కారణంగా మా యొక్క సోదర సోదరిమణులు ఆకలితో సతమతమవుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. తల్లిదండ్రులను వదిలి వలసలు వెళుతున్నారు. ఈ దేశం మనది. శతాబ్దాల నుండి మన జాతులంతా పీడితులుగానే మిగిలిపోతున్నాం. We are almost done. The time has come for majority of the nation to lead for India, not just ruled by you. 1.2 బిలియన్ ప్రజలు మీ నిర్ణయాలపై ఆధారపడున్నారు. మీరంతా మీ లాభాల కోసం ఆలోచిస్తారు, కానీ దేశం కోసం కాదు. మాకు కూడా పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టర్లలో రిజర్వేషన్లు కావాలి. ఇక ఎప్పటి వరకు అయితే మాకు రిజర్వేషన్లు కల్పించారో అప్పటి వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది.